జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5 గంటల 45 నిమిషాలకు కన్నుమూశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం 5 గంటల 45 నిమిషాలకు కన్నుమూశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సవీన్ అందిస్తారు. సవీన్, మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన మాగంటి గోపీనాథ్ తర్వాత రాజకీయ పరిస్థితుల కారణంగా అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక బీఆర్ఎస్ లో చేరిన తర్వాత బీఆర్ఎస్ అధిష్టానానికి అత్యంత దగ్గరయ్యారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై ఆయన జూబ్లీహిల్స్ నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ కు అత్యంత దగ్గరి వ్యక్తిగా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా కూడా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. ఇక 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు. టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను సేవలు అందించారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండోసారి గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగాను పనిచేశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 6 నెలల క్రితం ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికాగా ఏఐజీ ఆసుపత్రిలోనే చికిత్స పొంది బయటకు వచ్చారు. కొద్ది కాలం రెస్ట్ తీసుకున్నారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లోనూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలను తరలించడంలోనూ గోపీనాథ్ కీలకంగా పనిచేశారు, యాక్టివ్ గా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. కానీ ఉన్నట్టుండి మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. పూర్తి స్థాయిలో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. దాదాపు 5వ తేదీ మధ్యాహ్నం ఆసుపత్రిలో చేరిన మాగంటి గోపీనాథ్ అప్పుడే ఆయన చనిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ కుటుంబ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులు దీన్ని ఖండించారు. మాగంటి గోపీనాథ్ ప్రాణాలతోటే ఉన్నారు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది, కుటుంబ సభ్యులు ప్రకటించారు. కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో దాదాపు 3 రోజుల పాటు ఆయన ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన వైద్యులు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల 45 నిమిషాలకు చనిపోయినట్లుగా ప్రకటించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మాగంటి గోపీనాథ్ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లాంటి నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మద్దతును మాగంటి గోపీనాథ్ కూడగట్టుకున్నారని చెప్పుకోవచ్చు. టీడీపీ నుంచి గెలిచిన ఆయన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీలోను వరుసగా 2 సార్లు విజయం సాధించారు. అంతకుముందు రాజకీయాల్లోకి రాకముందు
సినిమాల్లో ఆయన పనిచేశారు. సినిమా నిర్మాతగా ఆయన వ్యవహరించారు. ముఖ్యంగా 4 సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించిన పరిస్థితి మనకు కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఏఐజీ హాస్పిటల్ కి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేను కోల్పోవడం ఆ పార్టీకి తీరం లోటుగా చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో మాగంటి గోపీనాథ్ కు సంబంధించి అంత్యక్రియలు కావచ్చు, మాగంటి గోపీనాథ్ కు సంబంధించి పార్థివ దేహాన్ని తన నివాసానికి తీసుకువచ్చి ప్రజల సందర్శనార్థం ఉంచబోతున్నారు. ఎస్ సవిన్, మరి ముఖ్యంగా ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మృతిపై కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి ఎమ్మెల్యే మాగంటిని కుంగదీసింది ఎవరు, మానసికంగా ఆయన ఇంతలా మానసికంగా ఈ పరిస్థితికి రావడానికి కారణాలు ఏంటి అంటూ కూడా ముఖ్యంగా అనేక ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మళ్ళీ ఉన్నట్టుండి ఉన్న పలంగా ఆయన ఆరోగ్యం కూడా క్షీణించడం, మరి ఉన్న పలంగా అస్వస్థకు గురవ్వడం, ఇట్లా మృతి చెందడం వెనుక అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంతకుముందే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో ఉన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొంది బయటకు వచ్చారు. కానీ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సర్దార్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మైనారిటీ విభాగం కార్యకర్త ఆత్మహత్య చేసుకోవడం మాగంటి గోపీనాథ్ ని కుంగతీసింది. అందుకే ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. దీనిపై సర్దార్ ఆత్మహత్య విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఎవరిపైనైతే ఫిర్యాదు చేశామో వారిపై కేసులు నమోదు చేయలేదంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించారు. దానిని తలుచుకుంటూనే మాగంటి గోపీనాథ్ మనోవేదనకు గురయ్యారనేది బీఆర్ఎస్ పార్టీ నేతల వాదనగా ఉంది. కానీ గత కొంతకాలంగా మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బయటకు వచ్చారు. దీంతో మరోసారి ఆరోగ్యం క్షీణించడంతో మాగంటి గోపీనాథ్ ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. దీంతో మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఎస్ సవిన్, మరి ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించడానికి ఇటు ఫసీయుద్దీనే కారణం అంటూ కూడా ఇటు పొలిటికల్ సర్కిల్లో కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి నిజంగానే ఫసీయుద్దీన్ కారణంగానే ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? ఈ గొడవల కారణంగానే ఇవాళ మాగంటి మృతి చెందాల్సిన పరిస్థితి ఏమైనా ఏర్పడిందంటారా? బాబా ఫసీయుద్దీన్ గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచే కార్పొరేటర్ గా గెలిచారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తూ వస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బోరబండ కార్పొరేటర్ గా బాబా ఫసీయుద్దీన్ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల సర్దార్ ఆత్మహత్య విషయంలో బాబా ఫసీయుద్దీన్ ఒత్తిడి తేవడంతో బాబా ఫసీయుద్దీన్ అధికారుల తోటి ఒత్తిడి తీసుకురావడం వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. మాగంటి గోపీనాథ్ కు సన్నిహితంగా ఉండే సర్దార్ ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన కొంత కుమిలిపోయారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్న వర్షనగా మనం చెప్పుకోవచ్చు. కానీ మాగంటి గోపీనాథ్ కు సంబంధించి గత కొంతకాలంగా ఆయన సర్దార్ ఆత్మహత్య విషయం జరగక ముందు నుంచే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొంది దాదాపు వారం 10 రోజులకు పైగా చికిత్స పొంది ఆయన బయటకు వచ్చారు. కొద్ది రోజుల పాటు ఇంట్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్ అయ్యారు. ఇది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల సర్దార్ ఆత్మహత్య చేసుకోవడంతో మాగంటి గోపీనాథ్ కుమిలిపోయారు. ఆయన తిరిగి మరోసారి అనారోగ్యానికి గురి కావడానికి ఇది కూడా ఒక కారణం అంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బాబా ఫసీయుద్దీన్ పై చర్యలు తీసుకోకపోవడం కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.